హాయ్ స్టూడెంట్స్, హియర్ 11 అంశాల సగటు 17.5 అందులో నుండి ఒక రాశి 15ను తొలగించిన ఏర్పడు మిగిలిన రాశుల సగటు కనుక్కోవాలి. ఇందుకు మనం రాశుల మొత్తం కనుక్కుందాం. రాశుల మొత్తము ఈక్వల్ టు రాశుల సగటు ఎంత ఇచ్చినాయి, రెండు మల్టిప్లై కదా. సో రాశుల సగటు 17.5, రాశుల సంఖ్య 11. సో ఇంటూ చేసి 17.5 ఇంటూ 11, 11 5 55. సో 77 5 82, 192.5. దిస్ ఇస్ 192.5. కానీ ఇక్కడ మనకి ఏం కావాలంటే మిగిలిన రాశుల సగటు కావాలి. సో ఈక్వల్ టు మిగిలిన రాశుల సగటు కావాలంటే మొత్తాల నుంచి మనము తీసేసిన సంఖ్య తీసేయాలి. ఇక్కడ -15 రాశి పోయింది కాబట్టి అది తీసేసేయండి. ఇప్పుడు ఒక రాశి పోయింది కాబట్టి మనకు 11 నుంచి ఒక రాశి పోతే ఎంత, 11 - 1. ఓకే, ఒక 20. సో ఇది తీసేస్తే ఎంత మనకి 77.5/10. సో ఇక్కడ